ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బట్టి మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. లక్షటిపేటలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తలపెట్టిన ప్రాణహిత ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని బట్టి ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ పాలనలో ఆ ప్రాజెక్టుకు మోక్షం కలిగించాలని రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయత్తమయ్యారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి పైసా ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తోందని వివరించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కోరిక మేరకు 2 భారీ సబ్స్టేషన్లు, ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు బట్టి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్తున్నా కదా ఏంటంటే ప్లీజ్ బాబు నేను వెళ్ళిపోతాను, ఫోటో తీసుకుంటాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఐకేపీ వారికి ప్రమాద బీమా 80 లక్షలు, 10 లక్షల చొప్పున ప్రమాద బీమా. ఇందులో దండేపల్లికి చెందిన ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఎక్సెప్ట్ ఫర్ 7 acres ఆఫ్ ల్యాండ్ మిగతా ఫార్మర్స్ వాలంటరీగా కన్సెంట్ అవార్డ్ తోటి ల్యాండ్ ఇచ్చారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేజన్ ఇన్ ద మంచిర్యాల డిస్ట్రిక్ట్. అండ్ ఐ హోప్ రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఖచ్చితంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ మంచిర్యాల జిల్లా విల్ బి కోటెడ్ యాజ్ రోల్ మోడల్ గా. మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా హైదరాబాద్ పోయి చికిత్స చేయించుకోవద్దు. అవసరం అనుకుంటే హైదరాబాద్ మనం అందరం కూడా ఇబ్బంది ఉండదు. మీరు నేను ఒక కుటుంబంలో కలిసినాం. ఇప్పటిదాకా సహకరించి ఒక 45 నిమిషాలు ఎక్కడ కిందికి దిగినా ఎక్కడ దిగినా అందరూ వచ్చి 40 నిమిషాలు పట్టేది, అరగంట 30 నిమిషాలు అయిపోతుంది. కొంచెం అందరూ వచ్చి కూర్చొని అతిథులను గౌరవించడం మన సాంప్రదాయం. దృష్టిలో పెట్టుకొని ఎక్కడో అక్కడ తిరిగి వస్తారని చెప్తూ, అదేవిధంగా ఎవరైతే బస్సు వాళ్ళు ఉన్నారో బస్సు వాళ్ళకి చెప్తున్న ఎవరైనా ఒక బస్సు గిట్ట ఇక్కడి తీయకండి ప్లీజ్. మీ అందరికీ చెప్తూ మన కార్యకర్త నాయకులు ఎక్కడ చుట్టుపక్కల ఉండి ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని తిరిగి మొదలు పెడతాం. ఈ ప్రాంత ప్రజలకు ఆ నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు.
ఏ పేద బిడ్డ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో దొరికేటువంటి విద్యకి దూరంగా ఉండటానికి వీల్లేదు. ఏ మహిళ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ అవమానాలు పడటానికి వీల్లేదు. ఏ రైతు కూడా తనకు పెట్టుబడి లేదని బాధపడటానికి వీల్లేదు. చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఏదో రకమైనటువంటి ఉద్యోగమో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రాజీవ్ యువ వికాసం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ROFR పట్టాలు, పోడు భూముల పేరు మీద ఇచ్చినటువంటి పట్టాల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే కరెంటు లైన్ లేకనో లేకపోతే పంట పండించుకుంటే పడుతున్నటువంటి ఇబ్బందులు మనం గతంలో చూసాం. అటువంటి పరిస్థితి లేకుండా ఉండటం కోసం ఈనాటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఇందిరా సౌర గిరి జల వికాసం 6,70,000 ఎకరాలు మనం పట్టాలు ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి పట్టా భూములన్నిటికీ కూడా ఇందిరా సౌర గిరి జల వికాసంతో సోలార్ పంప్ సెట్లు, స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్, ఆవకాడో, పామ్ ఆయిల్, బ్యాంబూ లాంటి ప్లాంటేషన్ తో పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం మనది, ప్రజా ప్రభుత్వం. ప్రజల కోసమే ప్రతి రూపాయిని పోగేస్తున్నాం. పోగేసిన ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు పెడతాం. ప్రజా సంక్షేమం కోసమే ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేయటమే కాకుండా ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలనుకున్న ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మార్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాంత ప్రజలు కోరినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని తిరిగి మొదలు పెడతాం. ఈ ప్రాంత ప్రజలకు మీరు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండటానికి ఇల్లు, ఏ పేద బిడ్డ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో దొరికేటువంటి విద్యకి దూరంగా ఉండటానికి వీలు, ఏ మహిళ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ అవమానాలు పడటానికి వీలు, ఏ రైతు కూడా తనకు పెట్టుబడి లేదని బాధపడటానికి వీలు, చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఏదో రకమైనటువంటి ఉద్యోగమో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రాజీవ్ యువ వికాసం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ROFR పట్టాలు, పోడు భూముల పేరు మీద ఇచ్చినటువంటి పట్టాల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే కరెంటు లైన్ లేకనో లేకపోతే పంట పండించుకుంటే పడుతున్నటువంటి ఇబ్బందులు మనం గతంలో చూసాం. అటువంటి పరిస్థితి లేకుండా ఉండటం కోసం ఈనాటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఇందిరా సౌర గిరి జల వికాసం 6,70,000 ఎకరాలు మనం పట్టాలు ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి పట్టా భూములన్నింటికి కూడా ఇందిరా సౌర గిరి జల వికాసంతో సోలార్ పంప్ సెట్లు, స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్, ఆవకాడో, పామ్ ఆయిల్, బ్యాంబూ లాంటి ప్లాంటేషన్ తో పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం మనది, ప్రజా ప్రభుత్వం. ప్రజల కోసమే ప్రతి రూపాయిని పోగేస్తున్నాం. పోగేసిన ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు పెడతాం. ప్రజా సంక్షేమం కోసమే ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేయటమే కాకుండా మిత్రులు సోదరులు ప్రేమ్ సాగరావు గారు అడిగినటువంటి ఇక్కడ స్థానికంగా అడిగినటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి సోలార్ పవర్ ప్లాంట్, ఇంకోటి మీరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అడిగారు. ఆనాడు దండపల్లి పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆనాడు లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలు కావాలని అడిగారు. ఇప్పటికే ప్రపోజల్స్ ఉన్నాయి, ఇరిగేషన్ మంత్రి గారి గారు వాటిని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పే కాకుండా టూరిజం ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ ప్రాంతం బాగా అనువైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ టూరిజం సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేస్తామని చెప్తూ మీ అందరికీ ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం మా అందరికీ సంబంధించిన శాసనసభ నియోజకవర్గం. నాకు మధురంతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం అంటే వారు 2 సబ్స్టేషన్లు అడిగారు. ఆ సబ్స్టేషన్ చిన్నయ్య అంటే చిన్నయ్య
ఒకటే 220, ఇంకోటి 400. తప్పనిసరిగా సరే భవిష్యత్ తరాలకు అవసరం ఉంటుంది, ఇప్పుడు అవసరాలు కూడా అవసరమే కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామ్ చెప్పి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించాలన్నింటినీ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనం చేస్తూ మరొకసారి ఎంతో ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేమచంద్రరావు గారికి, అట్లాగే డిసిసి ప్రెసిడెంట్ సురేఖ గారికి, మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఏ రకంగా జీవితాలు బ్రతకాలి? ఇంతకుముందు ఒక గొప్ప మాట అన్నారు, జననము మరణము మధ్యలో జవాబుదారీతనం. జననము మరణము మధ్యలో జవాబుదారీతనం, సేవ. ఆ సంపూర్ణంగా ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న మీ నాయకుడు ప్రేమ్ సాగర్ గారు ఈరోజు మంచిర్యాల ప్రాంతంలో ఎప్పుడు మా ప్రేమ్ సాగర్ అంటాడు, నా హాస్పిటల్ నా స్కూల్లో నేను ఆశ్చర్యపోయాను, చాలా సంతోషపడ్డాను. అంటే ఇలాంటి నాయకుడు ఇంకా ఉన్నారు అని చెప్పేసి కొంత ఆలోచన, ఓ బ్రాండెడ్ స్కూలు, ఓ బ్రాండెడ్ హాస్పిటల్. నా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ ఎవరు పోయే అవసరం లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మా దగ్గరనే ఉన్నది. ప్రతి పేదవాడు, ప్రతి కుటుంబానికి భరోసా మేము ఇస్తున్నామని మార్గాన నడుస్తుందో సాగర్ గారు. అదే రకంగా ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చాడు, నేను ఆశ్చర్యపడిన కొండపైన తప్ప ఇంత పిల్లలని చెప్పి. అంటే వాతావరణం కూడా సిమ్లా లేకుంది వాతావరణం, పిల్లలు ఇంత ఆరోగ్యమైన వాతావరణంలో చదువుకుంటారు అన్నమాట. అంటే అందుకోసం అంటారు, నాయకునికి ఒక కమిట్మెంట్ ఉండాలి, ప్రజల పట్ల ధ్యాస ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, మాటిస్తే మాటలు కాబట్టి ధైర్యం ఉండాలి, సత్యం ఉండాలి. కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడి జీవితాన్ని రాజకీయాలు చెండాలుగా చేసే నాయకత్వాలు కూడా ఉన్నాయి, కానీ ఆ నాయకత్వాన్ని నమ్మకం. ఈరోజు నేను చాలా ఇన్స్పైర్ అయినాను ప్రేమ్ సాగర్ గారితో. ఈరోజు ఆలోచన విధానం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కమిట్మెంట్ తోటి రియల్లీ ఇన్స్పైర్, చాలా సంతోషము. ఇంత గొప్పగా ఈ సభను ఏర్పాటు చేయడము, అది కొండపైన ఏర్పాటు చేయడం, ఒక గ్రామం కనిపిస్తలేదు, చిన్న పట్టణం కనిపిస్తలేదు, మున్సిపాలిటీ కనిపిస్తలేదు. ఇటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయమంటే వారి నాయకత్వం ఉన్న సత్తాకు ఇదొక నిదర్శనం. ఇది మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఇంత పెద్ద ఎత్తున తలుచుంటే మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు, సోలార్ పవర్ ప్లాంట్, అట్లాగే ఇంజనీరింగ్ పంచాయతీ రోడ్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్కులు చాలా ఈనాడు పునాది రాళ్ళు, అట్లాగే ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా చేసుకోవడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. కేవలం ఈ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 1.5 సంవత్సర కాలం ఇది. ఇంకా 3.5 సంవత్సరాలతో పాటుగా వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండబోతా ఉంది. దానికి సాక్ష్యం మీరే. అంటే పెద్ద ఎత్తున మీరందరూ వచ్చింటే ఇదే మీకు సాక్ష్యం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నారు మీ అందరి సమక్షంలో. సంబంధించినట్టు చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు. ఈ రోజు చెప్పక తప్పడం లేదు అని చెప్తాను. ఆ రోజు 2021 ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు రాష్ట్రంలో ఒక నిశ్చయ వ్యవస్థ కాంగ్రెస్ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ నిలబడలేదు, బీజేపీ నిలబడలేదు, టీఆర్ఎస్ నిలబడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరూ ఎవరు ముందుకొస్తారని ఈ ఓటర్ అంటే నేను చెప్తాను. ఇవాళ దానికన్నా ముందు 7 సంవత్సరాలు ముందే ఉంటారు. 2012 ఓడిపోయిన తర్వాత ముందే ఉంటారు. ఒకసారి 2019 ఉంటారు. అన్నటంగా బయటకు వచ్చినప్పుడు దానికి సహకరించి మంత్రుల నియోజకవర్గాన్ని మంత్రుల ప్రణాళిక వేసుకొని ఇదే ఇక్కడ భావించి ఇంకా
మండలంలో మొత్తం ఆదివాసులు ఎక్కడ ఉన్నారు అక్కడ ప్రజల కార్యకర్తలు 20 సంవత్సరాల కూడా ఈ నిర్ణయించి గౌరవించి నమ్మకం తోటి మా మనుషులు నమ్మకం తోటి ఆదివాసులు 4 వేల మంది దాదాపు 4 వేల 250 వచ్చిన 10,000 తెల్లారి 2,500 ఇలాంటి చెప్తే అర్థం వచ్చింది. నా భూగోళ భవిష్యత్తు ఆ మీటింగ్ తర్వాత ఆ బోర్డు మీద కూడా ప్రతి ఇంటిలో కాంగ్రెస్ ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి విరమించడం చేసి తిరిగి టీఆర్ఎస్ ఏదంటే సత్తా కానీ బీజేపీని పాల్గొని కాంగ్రెస్ పార్టీ బోర్డు ఇవ్వాలి. ఆ మీటింగ్ ద్వారా రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వడానికి ఖచ్చితంగా నిర్వహించాలని సంకల్పించింది. హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో ఐటీ హబ్ నిర్మాణానికి మంత్రులు ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. 200 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఓం భూమిర్భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. అందరూ ఒకసారి పాల్పించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఇంత తొందరగా కార్యక్రమం అయితే నేను కూడా ఆయనకు సహకరించిన మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు, ఇండస్ట్రీ పార్క్ మరియు ఐటీ పార్కు, ఆటో నగర్ ఇవన్నీ కూడా కలిపి దాదాపు 250 ఎకరాలు కంప్లీట్ చేసి అది కూడా దానికి సహకరించిన అధికారులందరికీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా కాన్సెప్ట్ ద్వారా 95% కాన్సెప్ట్ ద్వారా జరిగిన కంట్రీ ఏకైక ల్యాండ్ అక్విజిషన్ పార్టీ చేస్తుంది. సో శ్రీరామ్ గారు మొత్తం మరి మీరే వాడే చెప్పిన మంత్రిని మంచిగా ఒకటి. సో మొత్తం ఐటీ ఇండస్ట్రీ వారికి శాతాన్ని తీసుకోవాలి, మొత్తం ఇక్కడ చేస్తారని నమ్ముతూ వాళ్ళ వరంగల్ కన్నా కూడా ఇండస్ట్రీ కన్నా కూడా ఇది మొదలు చేసి ఎన్నికల వాటికి మీరు అందరూ సహకరిస్తే ఒక 2,000 మందికి ఉద్యోగించే ఆలోచన నాకు ఉంది. దానికి మీరు సహకరించాలని టైం తొందరపాటుతో ఒక టైం లేకపోతే మళ్ళీ వస్తారు, ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సహకరించి అందగలిసిన వారికి ధన్యవాదాలు. మిగతా ఇతరు సోదరులకు పక్కకి మంచిర్యాల నియోజకవర్గంలో అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులైన ఈ స్థానిక శాసనసభ్యులు, మీ అందరి ప్రియతమ నాయకులు ప్రేమ్సాగర్ రావు గారి నేతృత్వంలో ఈరోజు 212 ఎకరాలు మొదటి దశలో పరిశ్రమలకు సంబంధించిన ఒక పార్కును ఏర్పాటు చేసే కార్యాచరణ తీసుకొని మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కృష్ణారావు గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంబంధించిన ఎండి శశాంక్ గారికి, ఈఓ గారికి, డిఎఫ్ఓ గారు, మా జగన్ ప్రసాద్ గారు, అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆటో నగర్ మిత్రులకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోదరులకు మిత్రులందరికీ నమస్కారం. చాలా కష్టపడి ఈరోజు మరి ప్రేమ్సాగర్ రావు గారు కన్సెంట్ అవార్డు ద్వారా 30 కోట్ల రూపాయలు ఈరోజు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ పెట్టించి భూసేకరణ కార్యక్రమాలు చేసి రాబోయే కాలంలో ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటి వారిది అంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులు, చదువుకున్న వారికి అందరికీ వివిధ
ప్రొఫెషన్స్ చేస్తా ఉన్న ఐటీఐ కానీ పాలిటెక్నిక్ చదువుతున్న వారికి పరిశ్రమలు వస్తే, పెట్టుబడులు వస్తే, ఉద్యోగాలు వస్తాయనే ఒక సంకల్పంతో రాబోయే 4-5 సంవత్సరాల్లో ఒక 2,000 మందికి ఉపాధి కల్పించాలని వారి ఆలోచన మేరకు ఈరోజు పరిశ్రమ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారు మేము ప్రధానమైన నిర్ణయం తీసుకొని హైదరాబాద్ తర్వాత మరి అటు పక్కన ఉన్న వరంగలే కానీ, కరీంనగరే కానీ, నల్గొండ, నిజామాబాద్ కు సంబంధించి అతి ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్న పట్టణం మంచిర్యాల. ఆ క్రమంలో ఇక్కడే కేంద్రీకరించి ఇప్పుడే చూసాం మేము వైద్య శాఖకు సంబంధించి ప్రధానమైన ఆసుపత్రుల నిర్మాణం కానీ, స్కూల్స్ నిర్మాణంతో పాటు ఒక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ చేయాలి, సమీకృత అభివృద్ధిని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఒక కార్యక్రమం తీసుకున్న ప్రేమ్ సాగర్ రావు గారికి మా డిపార్ట్మెంట్ తప్పకుండా పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడ వచ్చిన మా డిప్యూటీ సీఎం గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, దామోదర్ రాజనరసింహ గారు అందరం కూడా తప్పకుండా మా వరకు సహకారం అందిస్తామని మనం చేస్తూ మరొకసారి ప్రత్యేకంగా ప్రేమ్ సాగర్ రావు గారికి, మరి ప్రేమ్ సాగర్ రావు చెప్పిన వెంటనే మా కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారందరూ కూడా కష్టపడి భూసేకరణ చేయడంతో పాటు మా పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. మంచిర్యాల సమీపంలోని ఏసీసీ క్వారీలో కొలువుదీరిన శ్రీ శ్రీ దుర్గామాత ఆలయం 54వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జాతరను ఆలయ కమిటీ ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్వారీకి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రతి ఏటా వార్షికోత్సవం నిర్వహిస్తుండగా భక్తుల తాకిడి పెరుగుతోందని ఆలయ కమిటీ సభ్యుడు శర్మ తెలిపారు. ఆషాఢ మాసం జాతర సందర్భంగా వన భోజనాలకు మంచిర్యాల పరిసర ప్రాంత వాసులు తరలివచ్చారు. ఆదివారం నాడు ఇక్కడ మా దుర్గాదేవికి జాతర జరుగుతుంది. ఇది 54వ వార్షిక మహోత్సవము. ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉంటారు. ఎంసీసీ యాజమాన్యం, వారి గడపూర్ వాళ్ళు,
పోలీసు వారు కలిసి దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తుంటాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మంచినీటి సౌకర్యము భక్తుల సౌకర్యార్థం కల్పించాము. వారందరూ అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులవుతున్నారు. అదేవిధంగా వచ్చే ఆదివారం కూడా ఈ జాతర ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరైనా దర్శించుకోలేని వారు ఆ రోజు వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. మంచిర్యాల వ్యాపార ప్రాంతాల సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు శ్రీకారం చుట్టారు. ఆదివారం సాయంత్రం మార్కెట్ రోడ్ చౌరస్తాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుంచి పనులు ప్రారంభించి డిసెంబర్ నాటికి యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రహదారుల విస్తరణ, భూగర్భ మురికి కాలువల నిర్మాణం 78 కోట్లతో జరుగుతుందని తెలిపారు. చేయాల్సి ఉంటే అర్జెంట్ హైదరాబాద్ 7:30 క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఏదైతే కమిట్మెంట్ చేసినామో పోయిన సంవత్సరం పోయిన 15 రోజుల ప్రెస్ మీట్ వచ్చి చెప్పినప్పుడు డిసెంబర్ 31 అని చెప్పిన డిసెంబర్ 31 ఖచ్చితంగా పూర్తి చేస్తున్నాం. ఏ రకమైన అనుమానం సందేహం వస్తుంది. టెండర్ ప్రాసెస్ ఇవన్నీ 15 రోజులు అయిపోతే అది ఆగస్టు 15 తర్వాత మొదలుపెట్టేసి డిసెంబర్ 31 నాటికి పూర్తి కంప్లీట్ చేసి జనవరిలో ఉపయోగిస్తాం. దానికి కట్టుకోవాలి. ఇంకా టెంపుల్ కూడా మాట్లాడిన కూడా ఇస్తాను. టెంపుల్ 3-4 కోర్స్ టెంపుల్కి ఇస్తాను. గూడెం కూడా 12 కోట్లు ఇస్తాను. ఇది మాత్రం పని ఇప్పటి నుంచి మొదలు పెడితే ఆగస్టులో వర్క్ స్టార్ట్ చేసి ప్లాన్ చేస్తాం. చేసి డిసెంబర్ 31 నాటికి ఏదైతే డేట్ చెప్పిందో ఆ డేట్ ప్రకారం పూర్తిగా కంప్లీట్ చేసి జనవరి 1 నుంచి కంప్లీట్ ఓపెన్ చేస్తాం. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం రోజు వైభవంగా పోచమ్మ బోనాల జాతర జరిగింది. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విజయవంతంగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయం స్థాపించి 3 ఏళ్లవుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామని అన్నారు. అలాగే నస్పూర్లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు ఆడపడుచులు నెత్తిన బోనాలతో డప్పు చప్పులతో ఆటపాటలతో పోతురాజుల వేషాధరణలో భక్తులు ఆలయం వరకు చేరుకున్నారని అన్నారు. మహిళలు భక్తులు ఆషాఢ బోనాల ఉత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంకు పాత్రులయ్యారని చెప్పారు. కాగా మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు బోనాలలో పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది.
బోనాల పండుగ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. ఈ అమ్మవారి ఆశీస్సులతోటి లోని పూజమ్మ దేవాలయంలో ఆషాఢ మాస బోనాల కార్యక్రమం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్త మహాశయులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి వారి కుటుంబాలకు అమ్మవారి కృప ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ తరఫున వేడుకుంటున్నాము. జై భవానీ. ప్రతి సంవత్సరం ఘనంగా బోనాల పండుగ జరపడం జరుగుతుంది. ఆషాఢ మాసం బోనాలు నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.